హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ముందుగా వచ్చేసి నాకు వాయిస్ కొంచెం జలుబు చేసింది అనమాట. సో నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో నేను ఇవాళ వీడియోలో వచ్చేసి ఆలియా కట్ డ్రెస్ మోడల్ కటింగ్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఆలియా కట్ మోడల్ కటింగ్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా ముందు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఈజీ అవుతుందన్నమాట. సో నేను ఈజీ వేలో ఎలా కట్ చేశాను అనేది ఈ వీడియోలో మీతో డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ముందుగా వచ్చేసి ఈ డ్రెస్ కటింగ్ కోసం నేను 1 మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. సో 3.5 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. సో బాడీ పార్ట్కి వచ్చేసి నేను కాటన్ది ఒక 1 మీటర్ తీసుకున్నాను. సో ఇలా క్లోజ్ ఉన్న సైడు నా వైపు వచ్చేలాగా, ఓపెన్ ఉన్న సైడు నాకు ఆపోజిట్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకొని నేను ఇక్కడ బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచెస్కి పెడుతున్నాను. సో మనం ఎప్పుడైనా బాడీ పొడవు వచ్చేసి ఆలియా కట్ కోసం మనం డైలీ పెట్టుకునే పొడవు కంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నా సరిపోతుంది. అంటే మనకు పొట్ట దగ్గర ఎత్తుగా వస్తుంది కదా, అలా ఉండకుండా మనకి కిందికి వరకు వస్తుంది అనమాట. సో షోల్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టాను. సో ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి నేను 11 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో బాడీ వెడల్పు, సో మనం కింద వైపుని ఎలా అయితే మార్కింగ్ అనేది చేసామో సేమ్ అదేవిధంగా ఇక్కడ మన చంక భాగం దగ్గర కూడా సేమ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ 1 ఇంచు మనకి ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని సో ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో తర్వాత ఎక్స్ట్రా ఖర్చుకి నేను మార్కింగ్ అనేది చేశాను కదా, అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసేసి సో తర్వాత మనకి టక్స్ పాయింట్ దగ్గర నుంచి సో ఇక్కడ 1 ఇంచ్ పైకి అనేది నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఈ 1 ఇంచ్ వచ్చేసి మనకి డ్రెస్ కింది వైపుకి వేలాడినట్టు ఉండకుండా మనకి సైడ్స్కి నీట్గా ఉండడం కోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకున్నా, ఇలా ఆలియా కట్ మోడల్ కుట్టుకున్నా, ఏ మోడల్ కుట్టుకున్నా కూడా ఇలా 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి సైడ్స్కి వేలాడినట్టు ఉండకుండా బాగా వస్తుంది. సో తర్వాత వచ్చేసి నేను ఇక్కడ షోల్డర్ 3 ఇంచెస్ పెట్టి మిగిలిన వెడల్పు మొత్తం నెక్కి వదిలేసాను. సో తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను 9 ఇంచెస్ పెట్టాను అనమాట. సో నేను తర్వాత వెడల్పులో వచ్చేసి 3 ఇంచెస్ అనేది పెట్టాను. సో నేను స్టార్ నెక్ ఇస్తున్నాను. సో అలాగే నేను డోరీస్ వచ్చేలాగా నేను స్టిచ్ చేశాను కాబట్టి డీప్ అనేది నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను అనమాట. సో 9 ఇంచెస్ ఇస్తున్నాను. మామూలుగా అయితే 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ సరిపోతుంది డీప్. కాకపోతే నేను థ్రెడ్స్ స్టిచ్ చేశాను కాబట్టి ఇలా నేను కొంచెం ఎక్స్ట్రా మనకి డీప్ ఉండేలాగా చూసుకున్నాను అనమాట. సో ముందు వచ్చేసి నేను ఇక్కడ స్టార్ నెక్ కోసం 1 ఇంచ్ పైకి అనేది పెట్టేసి హ్యాండ్తో కాకుండా ఇలా మనకి ఒక స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్ లైన్ అనేది గీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ మీద నుంచి జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఆధారంగా అంటే దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఆలియా కట్ మోడల్ కాబట్టి సపరేట్ కట్ చేసుకోవాలి. నార్మల్ ఫ్రాక్స్కి అయితే ఒకేసారి కట్ చేసినా సరిపోతుంది. ఓన్లీ ఫ్రంట్ నెక్ ఒకటి మనం చేంజ్ చేస్తే. సో తర్వాత వచ్చేసి నేను ఇక్కడ మనకి ఈ చంక రౌండ్ దగ్గర అలాగే మిగతా టోటల్ నేను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇలా 5.5 ఇంచెస్కి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఒక లైన్ అనేది మళ్ళీ మనకి స్క్వేర్ షేప్లో వచ్చేలా చూసుకొని ఇలా నేను ఫ్రంట్ నెక్ కూడా స్టార్ నెక్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చంక మనకి ఫ్రంట్ దగ్గర వచ్చేసి లోతు ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాను. సో ఇలా తీసుకోవడం వల్ల మనకి షేప్ మనకి ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. సో ముందు ఆలియా కట్ కోసం నేను 4.5 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసి సో మనం టక్స్ పాయింట్కి మార్కింగ్ అనేది చేసుకుంటాం కదా, సో అక్కడ మనం టక్స్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని
సో మనం అక్కడ నుంచి ఇలా క్రాస్గా, సో వీడియోలో నేను కొంచెం స్లోగా చూపించాను, మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఇలా స్ట్రైట్గా మనం ఒక లైన్ అనేది గీసుకోవాలన్నమాట. సో ఇలా ఒక లైన్ మనం గీసుకున్న తర్వాత ఈ టక్స్ పాయింట్ దగ్గర వచ్చేసి ఇలా ఫ్రీ హ్యాండ్తో ఒక షేప్ లాగా మనం డ్రా చేసుకోవాలి. సో ఇలా షేప్ లాగా డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. సో మీకు ఆలియా కట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. నేను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను కమెంట్స్ రూపంలో మీకు రిప్లై అనేది ఇస్తానన్నమాట. సో తర్వాత వచ్చేసి క్రేప్ లైనింగ్ అనేది 3.5 మీటర్స్ అయితే తీసుకున్నాను కదా. సో అందులో నుంచి బాడీ పార్ట్ కట్ చేయడం కోసం నేను ఇలా 4 ఫోల్డ్స్ లాగా అయితే వేస్తున్నాను అనమాట. అంటే ఇందులో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి నేను ఒకేసారి ఫోల్డింగ్ అనేది వేసాను. సో వేసుకొని ఇక్కడ వెడల్పు అనేది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. సో కొంచెం తక్కువ ఉంటే నేను పైకి జరిపేసి ఒకేసారి ఇలా నేను ఈ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ముందు మనం కట్ చేసుకున్న ఈ మనకి బాడీ పార్ట్స్ అనేవి ఉన్నాయి కదా. సో అందులో నుంచి నేను ఇలా ముందు సైజు అలాగే మనకి చంక రౌండ్ దగ్గరది ముందు కట్ చేసుకొని సపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ తక్కువ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి అలాగే ముందు షేప్ దాన్ని బట్టి నేను ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా క్లాత్ అనేది కట్ చేశాను అనమాట. సో ఇది నార్మల్గా కట్ చేసే కటింగే కాబట్టి మనం లైనింగ్ బేస్ చేసుకొని కట్ చేస్తాం కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. సో తర్వాత వచ్చేసి ఆలియా కట్కి వచ్చేసి మనకి 2.5 మీటర్స్ 3 మీటర్స్ అయినా సరిపోతుంది. కాకపోతే నేను మాత్రం 3.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ వచ్చేసి నేను టోటల్ మనకి ఎల్బో వరకు కాకుండా మనకి మోచేతి కింది వరకు వచ్చేలాగా పెట్టాను. సో అలాగే ఈ మనకి డ్రెస్ క్లాత్లో వచ్చేసి నిలువులో అంటే గీతలు వచ్చేసి నిలువుగా ఉండేలాగా చూసుకొని నేను కటింగ్ అనేది చేశాను అనమాట. సో అందుకోసం నాకు క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా పడింది. సో నార్మల్ క్లాత్ ఏదైనా ఫ్లోరల్స్ అట్లా ఉంటే మాత్రం జస్ట్ 2.5 మీటర్స్లోనే ఇది సరిపోతుంది. నాకు ఈ డ్రెస్ క్లాత్ పన్నా వచ్చేసి చాలా తక్కువ వచ్చింది అనమాట. అంటే పొడవు మనకి శారీ ఉంటుంది కదా, ఆ పన్నా కంటే తక్కువగా ఉందన్నమాట. సో అందుకే నేను ఈ క్లాత్ దేనికైనా సెట్ అవ్వదని చెప్పి నేను ఆలియా కట్ కింద నేను స్టిచ్ చేస్తాను అనమాట. సో ఇది మొత్తం బ్లాక్ లాగా ఉంది కాబట్టి నేను ఆ డీటెయిల్ తెలియడం కోసం బీడ్స్ కూడా స్టిచ్ చేశాను. సో అది కూడా మీరు మిస్ అవ్వకుండా ఇదే మన స్టిచ్చింగ్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కటింగ్ కోసం నేను ఇలా నిలువుగా మనకి లైన్స్ అనేవి వచ్చేలాగా చూసుకొని ఇలా 4 ఫోల్డ్స్ లాగా వేసుకొని 18 ఇంచెస్కి ఈ క్లాత్ అనేది పొడవు ఉంచుకునేలాగా చూసుకొని నేను క్లాత్ అనేది సపరేట్గా కట్ చేశాను అనమాట. సో తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు వచ్చేసి నేను 18 ఇంచెస్ అయితే పెట్టాను కదా. సో ఆ 18 ఇంచెస్ పెట్టిన తర్వాత ఈ 2 లైన్స్ వచ్చేసి మనం 2 ఫోల్డ్స్ లాగా వేసి స్టిచ్ అనేది వేస్తాం కదా. సో అలా వేసుకునే లైన్ కోసం అనమాట. నేను మీకు అర్థం కావాలని చెప్పి అలా నేను అది లైన్స్ అనేవి తీసాను. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఉండేలా చూసుకున్నాను. సో మనకి ఎక్స్ట్రా వచ్చేసి 3 ఇంచెస్ క్లాత్ ఉంచేలా చూసుకొని ఇలా 2 ఇంచెస్కి ఒక ఫోల్డింగ్ అనేది వేసి 3.5 ఇంచెస్ మనకి డౌన్ ఉండేలా చూసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది తీసుకున్నాను అనమాట. సో కింద లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా సేమ్ 3 ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇలా మనకి లైన్ అనేది ఇలా క్రాస్లో ఒక లైన్ అనేది తీసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. సో మనకి తర్వాత స్టిచ్ చేసిన తర్వాత కూడా కట్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనం ముందు గీస్తున్న ఈ లైన్ మీద నుంచి మనం కటింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ లాగా ఉంది కాబట్టి క్లాత్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఇందులో నుంచి నేను మొత్తం క్లాత్ని సెట్ చేస్తూ ఇలా నేను శారీ ఫోల్డ్ అనేది వేస్తాం కదా. నార్మల్గా మనం శారీ ఫోల్డ్ ఎలా అయితే వేస్తామో అంటే డబల్ ఫోల్డ్ లాగా ఎలా అయితే వేస్తామో అలా వేసి
ఈ క్లాత్కి నిలువుగా లైన్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో ఆ లైన్స్ వచ్చేసి మనకి నిలువుగా ఉండేలాగా చూసుకొని ఇలా నేను కింద వైపు మనకి బాటమ్ పార్ట్కి పొడవు వచ్చేసి నేను ఇలా చెక్ చేస్తున్నాను. సో కింద వైపు నాకు 35 ఇంచెస్ పొడవు అయితే కావాలి. సో నేను ఇది టోటల్ కిందికి పెట్టకుండా నేను కొంచెం పైకే పెడుతున్నాను, నీ లెంత్ కంటే కొంచెం కింద వైపు వచ్చేలాగా. సో కింద వైపున వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి నేను నార్మల్ మనకి ఫోల్డ్ లాగా వేద్దామని చెప్పి అలాగే ఉంచేసాను. సో నేను ఈ లైన్ గీసిన వరకు ఇది కరెక్ట్గా వచ్చేసి నాకు ఎగ్జాక్ట్ కావాలి. ఆ కింద వైపున ఉన్న క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా అనమాట. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా ఉంది. సో నేను దాని తర్వాత స్టిచ్ చేసినప్పుడు తీసేద్దామని చెప్పి అలాగే ఉంచాను అనమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఆలియా కట్ మోడల్కి మనకి 4 ఇంచెస్ పైకి తీసుకున్నాం కదా, 4.5 ఇంచెస్. సో అక్కడ మనకి ఆ షేపు మనం బాడీ పార్ట్లో ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా వచ్చేలాగా ఇక్కడ కూడా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో మిగతా ఉన్న ఆ క్లాత్ మొత్తం వచ్చేసి మనకి కుచ్చులోకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళి మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా మనకి ఇలా లేస్తుంది అనమాట. సో ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు నేను ఈ పైన ఎక్స్ట్రా ఉంచాను కదా, సో దాన్ని కూడా ఉంచేసి మనం ఇలా స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో మెటర్నిటీ షూట్ కోసం ఎవరైనా అలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే అలా కూడా ఉంచేస్తే మనకి పొట్టు దగ్గర ఎత్తుగా వచ్చి కరెక్ట్గా మనకి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి సరిపోతుంది అనమాట. సో నేను అది ఎక్స్ట్రా ఉంచాను. సో ఆ ఎక్స్ట్రా వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను కట్ చేస్తానమాట. సో నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేశాను కదా, బ్యాక్ పార్ట్ స్ట్రైట్ కూడా నేను తర్వాత స్టిచ్ చేసేటప్పుడు తీస్తానమాట. సో మీకు ముందుగా అయితే మనం ఎలా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసామో సేమ్ అదే విధంగా మనం క్రేప్ లైనింగ్ కూడా చేసుకోవాలి. సో ఇంతటితో ఈ కటింగ్ వీడియో అనేది కంప్లీట్ అయింది. సో స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి డీటెయిల్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్ట్ 2 లాగా అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2 వీడియో కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డ్రెస్ అనేది ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి. నేను హ్యాండ్స్కి నెక్కి మనకి ఆలియా కట్ చేసిన దగ్గర డీటెయిల్ కోసం బీడ్స్ కూడా స్టిచ్ చేశాను అనమాట హ్యాండ్స్తోనే. సో అది స్టిచ్చింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని మిస్ అవ్వకుండా పార్ట్ 2 కూడా చూడండి. థ్యాంక్ యూ.